హాయ్ హలో వెల్కమ్ టు 24/7 టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఎపిసోడ్ అంతా చూడక్కర్లేదు, మనం డైరెక్ట్గా టాస్క్ల గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ రివ్యూ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీని గురించి కూడా ఇక నామినేషన్స్ ప్యాచప్ కోసం అందరూ కూడా హౌస్మేట్స్ అంతా ట్రై చేస్తూ ఉన్నారు. సో కాసేపు ఫ్లెట్టింగ్ అంటూ ఒక ఫన్ అనేది చేశారు అక్కడ. అంతకంటే డిస్కస్ చేసుకుంటానికి కూడా ఏం లేదు అక్కడ. ఇక 1 బై 1 టాస్కుల గురించి కొద్దిగా అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ టాస్క్ ఏం జరిగింది? సంచాలక్‌గా సీతను పెట్టుకున్నారు. ఇక్కడ సీతతో ఫుల్ గేమ్ ఆడుకున్నారు హౌస్‌మేట్స్ అందరూ గూడా. సీత కూడా ఫస్ట్ ఫిజికల్ వద్దు టాస్క్‌లు అని అక్కడ పృథ్వీకి, నబీల్‌కి ఇద్దరికి కూడా చెప్పింది. కానీ ఆ తర్వాత టచ్ చేసుకోవద్దంది. మళ్ళీ ఆ తర్వాత బ్లాక్ చేసుకోండి పర్లేదంది. ఆ తర్వాత అసలు పట్టుకోవద్దు అంది. సో ఇలాగా రూల్స్ టక 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 మారుస్తా పోయింది. ఈ రూల్ ప్రకారమే పృథ్వీని డిస్‌క్వాలిఫై చేసేసింది. ఎందుకు? నబీల్‌ని పట్టేసుకున్నాడని. సో ఎళ్తుంటే తను ఇలా పట్టేసుకున్నాడు. సో అప్పటి వరకు జరిగింది అదే మైండ్‌లో ఉంటది గదా! ఏ ప్లేయర్‌కైనా గూడా. సో సంచాలక్‌గా అక్కడ కొంచెం డెసిషన్ మేకింగ్ కరెక్టే అయినా గూడా రూల్స్‌లో మాత్రం కొంచెం పెట్టుకోవడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. అంతేకాదు ఇక్కడ ఈ గేమ్ నబీల్‌కి గెలవాలన్న ఆరాటం కనిపించింది. పృథ్వీకి ఫైట్ చేయాలన్న పోరాటం కనపడింది. 4 కొట్టినా సరే గెలవాలనుకున్నాడు పృథ్వీ. అందుకనే నేను డెసిషన్ ఫేవర్ అని చెప్పా. సో తేడా అదే డిఫరెంట్ మీరు గమనించండి. ఇంకోటేంటంటే ఫస్ట్ నుంచి కూడా నబీల్ స్ట్రాటజీగానే గేమ్ ఆడుతున్నాడు. టాస్క్‌లు వచ్చినప్పుడు ఒక స్ట్రాటజీగా ఎళ్తున్నాడు. వర్కౌట్ చేసుకుంటున్నాడు. తనకి ఏదైతే బాగా ఆడగలుగుతామో దాన్ని వర్కౌట్ చేసుకున్నాడు. అయితే ఎప్పుడైతే పృథ్వీ ఫిజికల్ అయ్యాడో అప్పుడు నబీల్ కూడా పృథ్వీని లాక్ చేయడానికి ట్రై చేశాడు. కింద పడ్డారు, మీద పడ్డారు, లాక్ చేసుకున్నారు. కుస్తీ పట్టులు పట్టుకున్నారు. అయితే ఇక్కడ సంచాలక్‌గా సింపుల్‌గా చేయాల్సిన టాస్క్ ఇది. యాక్చువల్‌గా ఇలాంటి టాస్క్ లాస్ట్ సీజన్‌లో చాలా సార్లు ఆడారు. 2, 3 సార్లు ఆడారు. సీజన్ 1, సీజన్ 5లో ఆడినట్టున్నారు మేబీ. అప్పుడు కూడా గేమ్ ఇలాగే జరిగింది. ఫిజికల్ అయ్యారు గూడా. కానీ ఫోటోని ప్రొటెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడు ఇచ్చాడు వార్నింగ్, ఇప్పుడు కూడా ఇచ్చాడు. అలాగే చేశారు వాళ్ళు. కానీ ఇక్కడ ఫోటోస్ పెట్టడం, పీకడం దీనిపైన అలాగే బోర్డుని కూడా కదిపేయడం ఇదంతా కూడా జరిగింది. ఇక్కడే సంచాలక్‌ని అసలు మాట్లాడనివ్వలేదు. ఎవరు కూడా హౌస్‌మేట్స్ చూడనివ్వట్లేదు. ఫోకస్ చేయనివ్వట్లేదు. అరుపులు, పెడబొబ్బులు సైలెంట్‌గా గేమ్ చూస్తే వాళ్ళకో క్లారిటీ అనేది వస్తది. సో సంచాలక్‌గా సీత అక్కడ కొంచెం వాళ్ళని కొంచెం ఫార్ అవే ఉంచేసి అక్కడ కూర్చోమని చెప్పుండాల్సింది. మేబీ లేదా సైలెంట్‌గా నుంచోండి. లేదంటే నేను గేమ్‌ని స్టార్ట్ చేయను అని సింపుల్‌గా చెప్పుండాల్సింది. ఆ కమాండ్ అనేది తీసుకోలా. ఎవ్వరు పడితే ఆళ్ళు సలహాలు ఇచ్చేస్తున్నారు. ఎవ్వరు పడితే ఆళ్ళ మాట ఇనేస్తున్నారు. అక్కడ సీతనైతే కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అయినా కూడా సీత కొంచెం డెసిషన్‌లో అయితే ఫెయిర్‌గానే అనిపించింది. ఇక సెకండ్ టాస్క్‌కెళ్ళిపోదాం. సో నెక్స్ట్ గేమ్‌లో మణికంఠ క్యాబేజీలు ఉన్నప్పుడు ముందే నేను రీఫిల్ చేయనని చెప్పుంటే అయిపోయేది కదా! అక్కడ ఏంటి అంటే 15 క్యాబేజీలు ఉండటం అనేది కాస్త బెడిసి కొట్టింది వ్యవహారం. లాస్ట్ క్యాబేజీ విషయంలో ప్రేరణ అడిగిన లాజిక్ కరెక్ట్‌గానే అనిపించింది. ఒకవేళ వాళ్ళు అదే గెలవాలి అంటే మరి అది వాళ్ళు తోయడం ఎందుకు కష్టపడి వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళే గెలుస్తారు గదా! అదే సరిపోద్ది గదా! అని చాలా ఈజీగా అంది. అప్పుడు కాంపిటీషన్ అక్కర్లేదు గదా! అని. ఇంకో క్యాబేజీ లేనప్పుడు డెసిషన్ ఎలా ఇస్తావు అనేది వాదన. అంటే మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. 15 క్యాబేజీలున్నాయి. సో 8 వాళ్ళు తోస్తున్నారు సోనియా అండ్ నిఖిల్ టీము. ఏడోది ప్రేరణ లాస్ట్‌ది తోస్తుంది. అంటే ఎనిమిదోది ఈమె తోస్తోంది. అంటే ఇక డెసిషన్ అయిపోయింది అక్కడ. 7 తోసేసారు. ఈమె ఏడోది తోసినా కూడా అనవసరం గదా! అది ప్రేరణ అనేది. 7, 7 ఈక్వల్ అయిపోతుంది. ఆ ఎనిమిదోది వాళ్ళకి ఇచ్చేయొచ్చు కదా! ఇంకో క్యాబేజీ నాకు లేదు గదా! అక్కడ ఆదిత్యకి తోయడానికనేది. పాయింట్ మీకు అర్థమైందా? సో మణికంఠ అంతకంటే క్లారిటీగా ఏదో చెప్పాలని చూసాడు. లాస్ట్ ఉన్నప్పుడు దానికోసం ఫైట్ చేయాలని నేను చెప్తా ఉన్నా నీకు. నీ బుర్రకెక్కతల్లా, నువ్వు హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో ఉన్నావు. సంచాలక్‌గా నాది డెసిషన్ ఫైనల్. నేను రీఫిల్ జేయాలా? వద్దా? వెళ్లి ఇంకో క్యాబేజీ పెట్టాలా? వద్దా? అనే డెసిషన్ నాది. ఇలా మాట్లాడుతా వచ్చాడు. అసలిది ముందే చూసుకోవాలి గదా! అనేది నా పాయింట్. ఏంటంటే క్యాబేజీలు ఎన్నున్నాయి? వీళ్ళకి 8 ఉన్నాయి. వీళ్ళకి 8 ఉన్నాయి. ఎవరు ముందు ఈ 8 పంపిస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇలా క్లారిటీగా చెప్పాడు. లేదు 15 ఉన్నాయి. ఒకటి తీసేయి. 7, 7 అయితాయి గదా! ఈ 7 అనేది ఎవరు ముందు తీసుకెళ్తే వాళ్ళు గెలిచినట్టు. సింపుల్ లాజిక్. ఇది కొంచెం మిస్ అయ్యాడు క్లారిటీ. సంచాలక్‌గా అయితే ఆడించడంలో అయితే ఫెయిల్ అయ్యాడు మణికంఠ. బట్ డెసిషన్‌లో మాత్రం కరెక్ట్‌గానే ఉన్నాడు. నాకో క్లారిటీ ఏడిసిందని చెప్పాడు. ఇక్కడే చాలా సేపు ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. మణికంఠ ఎక్కడ దొరుకుతాడా అని యష్మి వెయిటింగ్. సో వెయిట్ చేసినట్టుగానే దొరికారు. ఫుల్‌గా ఇచ్చి పడేసింది. నెక్స్ట్ టాస్క్‌లో చెప్తా చూడండి. అది చాలా సింపుల్‌గా అయిపోయే గేమ్ అబ్బా! ఒంటి మీద బెలూన్ డ్రెస్ లాగా యేసుకున్నారు.
ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవాలి. అక్కడ బాక్స్ ఎందుకు గీశారు? బాక్స్‌లో ఉండే ఆడుకోవాలి. బాక్స్ బయటికి వెళ్ళిపోయిన బెలూన్లు నేను కౌంట్ చేయను. బాక్స్ లోపల ఒకవేళ కింద పడితే పగలగొట్టుకోండి. ఒంటి మీద ఉన్నయి కొట్టుకోండి. లాస్ట్ వరకు ఒంటి మీద ఎవరికైతే బెలూన్ ఉంటదో వాళ్ళే విన్నర్. సింపుల్‌గా చెప్పేస్తే అయిపోయేది దానికి. అబ్బాయి బయటికెళ్ళిపోతుంటే లోపలికి రా, నేను కావాలంటే బెలూన్ లోపలికి తోస్తా. అసలు బెలూన్ లోపలికి తోసి బిజినెస్ పెట్టుకోకూడదు. ఒంటి మీద ఎవరు ఎన్నున్నాయి సింపుల్‌గా 5, 10 సెకండ్స్‌లో అయిపోయే టాస్క్ అది. సో, కింద పడిపోయినా సరే రింగ్‌లో ఉంటేనే పగలగొట్టాలి అని చెప్పి తనని తాను కన్‌ఫ్యూజ్ చేసేసుకుంది ఇక్కడ సోనియా. అలాగే రింగ్‌లో నుంచి 2 లెగ్స్ బయటకొస్తే ఔట్ అని చెప్తే సరిపోద్దక్కడ. చాలా సింపుల్ అనమాట. ఇది సింపుల్ టాస్క్‌ని కాంప్లికేట్ చేసుకుంది సోనియా. ఆ టాస్క్‌లో కూడా అంతే గలాట చేశారబ్బా హౌస్‌మేట్స్ అయితే. చిన్న పిల్లల కంటే దారుణంగా అరిచారు. అక్కడ సంచాలక్‌కి ఫోకస్ చేయనివ్వట్లేదు. సంచాలక్‌కి అసలు ఫోకస్ లేదు. సంచాలక్ చెప్తున్నా అభయ్ వినట్లేదు. ఎందుకుండాలి నేను రింగ్‌లో అంటున్నాడు. ఇదేం లాజిక్కో నాకు అర్థం కాల. అభయ్ చాలా సార్లు రింగ్ నుంచి బయటకొచ్చాడు. మనం చూసాం. దీన్ని కన్సిడర్ చేసి చెప్తే సోనియా సరిపోయేది. కానీ అక్కడ సోనియా డెసిషన్‌లో ఏం చెప్పింది? ఒక బెలూన్ ఉన్నా కూడా నేను నిఖిల్ ఆడిన దానికే ఇస్తున్నా అని చెప్పి సంచాలక్ డెసిషన్ ఫైనల్ చేసేసారక్కడ. అప్పుడే అభయ్‌కి అండ్ టీమ్‌కి మండింది. సో, బాడీ పైన బెలూన్‌ని కన్సిడర్ ఎందుకు చేయలేదని రూల్ బుక్ తీసి మరీ చదివి వినిపించారు. మరి అదే రూల్ బుక్‌లో రింగ్‌లోనే, బాక్స్‌లోనే ఆడాలని ఉంటది కదా! అభయ్ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయాడో తెలియట్లా. ఇక్కడ సంచాలక్‌గా అందరిని కూడా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు బిఫోర్ ద టాస్కే ప్రాపర్టీస్ మీద అస్సలు ఫోకస్ లేదు. మనకి ఏ ప్రాపర్టీస్ వచ్చినియి, ఏ ప్రాపర్టీస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటది. ఒకవేళ విరిగిపోతే ఎవరైనా పక్కన అందించడానికి ఒకళ్ళని పెట్టడం. బాక్స్ నుంచి కాలు బయటికెళ్తే, ఒక కాలు బయటికెళ్తే ఔట్ ఇవ్వను. 2 కాళ్ళు బయటికెళ్ళిపోతే మనిషి మొత్తం వచ్చేస్తే ఔట్ ఇస్తా అంటే అప్పుడు ఒకళ్ళనొకళ్ళు పుష్ చేసుకోకూడదు. బ్యాట్‌తోనే కొట్టుకోండి. సింపుల్ కదా! ముందే చెప్తే అయిపోద్ది. ముందసల ఎవ్వరు టాస్క్‌ని స్టడీ చేయట్లా. స్టడీ అంటారు. అందుకే టాస్క్‌ని స్టడీ చేయాలి. దీనికి 2 టాస్కుల్లో నోటీస్ చేసింది కూడా, మూడో టాస్క్ కూడా టీమ్‌మేట్స్ మాట్లాడే అవకాశం అనేది ఇచ్చారు. ఇక్కడ నిజానికి మణికంఠ, సోనియా సంచాలక్‌గా ఫెయిలా? హిట్టా? అని అడిగితే సంచాలక్‌గా ఫెయిల్ అయ్యారు. బట్ డెసిషన్ పరంగా అయితే కరెక్ట్‌గానే ఇచ్చారని నేను చెప్తా. ఇక సంచాలక్‌గా గేమ్‌ని అర్థం చేసుకోవడం అంటే ప్లేయర్స్‌ని ముందే రూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని, ఒక టాస్క్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని చూసుకోవడం గాని, లే ఇవన్నీ కూడా చూసుకోవాలి. లేదంటే మాత్రం ఇంగో ఇలాగే ఉంటది. సగంలో స్టిక్స్ విరిగిపోయాయి. అలాగే అప్పుడు గేమ్ పాజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే వేరే స్టిక్స్‌ని సంచాలక్ రీప్లేస్ చేసింది. కానీ మధ్యలో చేయలేదు. విష్ణుప్రియ వచ్చి చేసింది. ఇంకా చాలా జరిగాయన్నమాట. ఇక మీకేమనిపించిందనేది మస్ట్‌గా కామెంట్ చేయండి. ఇక్కడ డెప్త్‌గా మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకున్నట్టయితే యష్మి, ప్రేరణ ఇద్దరు ఒకటే. డౌటే లేదు. వాళ్ళిద్దరూ విడివిడిగా ఇండివిడ్యువల్‌గా అనుకుంటున్నారు గానీ, బట్ ఒకళ్ళకొకళ్ళు ఫేవర్ చేసుకుంటూనే ఆడుతున్నారు. ఒకళ్ళది ఏదైనా పాయింట్ ఉంటే వీళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు. అలాగే సోనియా ఎక్కడ దొరుకుతుందా వేసేద్దాం అని ఒక గోతిగాడి నక్క కూర్చుంటే అలా కూర్చుంది యష్మి. అందుకే అంతలా గొంతు చించుకుని మరి ఆర్గ్యూ చేసింది. "నువ్వు బెలూన్స్ లోపలికేస్తానన్నావు. కానీ వేయలేదు. కానీ వేయలేదు." ఇలా గొంతు చించుకుని అరిచింది. ఇంకా లైవ్‌లో చానా మాట్లాడింది. అలాగే మణికంఠ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంతేకాదు మణికంఠ యాక్చువల్‌గా మణికంఠ ఎలా ఉన్నాడంటే మనుషులు అక్కర్లేదంటున్నాడు. మళ్ళెళ్లి ప్యాచప్ చేసుకుంటున్నాడు. అపార్థం చేసుకోకు నన్ను. దట్ జస్ట్ ఏ గేమ్. గేమ్ పరంగా ఆడాను. అంటే మిగతా అప్పుడు నువ్వు కలుపుకుంటూ ఎళ్తావా? సో, హౌస్‌లో ఉంటే నాకు రిలేషనే అక్కర్లేదు అన్నాడు. ఎవరైనా కన్సల్ట్ చేస్తే అసలు నువ్వు కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను నిన్ను అడిగానా అంటాడు. ఇలాగ వ్యతిరేక దిశలో గేమ్ అనేది స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మరి వేరే దిశలో అయితే ప్రయాణం చేస్తున్నాడా అనిపిస్తుంది. నాకైతే ఏది ఏమైనా సరే ఒక మంచి టాస్కుల్ని ఓ 3 టాస్కుల్ని సర్వనాశనం చేశారంటారు కదా! అలా చేసేశారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇంకొన్ని చెప్పుకున్నట్లయితే అబ్బాయి నేను ఇంకా గేమ్స్ ఆడను. సంచాలక్ డెసిషనే రైట్ కదా! నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నంత సేపు ఆడను. నన్ను బయటికి పంపించేసినా సరే అని. అది కొంచెం కరెక్ట్‌గా అనిపియలే నాకు. అలాగే సోనియా విషయంలో కొంచెం మనోడు బాగా హర్ట్ అయ్యాడు. అసలే ఫస్ట్ టైమ్ నామినేషన్‌లోకి వస్తున్నాడు. సిట్యుయేషన్ ఎలాగైనా సరే ఉండొచ్చు. మనం చెప్పలేం. అలాగే నబీల్ గత 2, 3 టాస్కుల నుంచి మంచిగా ఫోకస్‌గా ఆడుతున్నాడు. లైన్‌లోకొచ్చాడు. తను హౌస్‌లో ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అవుతున్నాడు అనేది తన గ్రాఫ్‌ని అలా పెంచుకుంటూ ఎళ్తుంటే పృథ్వీ స్ట్రాంగ్ అనుకున్నారు. కానీ మనం పృథ్వీ గ్రాఫ్ అయితే ఇలా తగ్గించుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు నబీల్ గేమ్ ఆడుతున్నాడు. సో, మరి చూద్దాం ఏం జరుగుతుంది. బాగా ఆడుతున్నాడు నబీల్ అయితే. సో, ఈ వారం మరి ఎలిమినేషన్ ఏం జరుగుతుంది అనేది చానా అంటే చానా ఇంపార్టెంట్. ఎవరు వెళ్ళిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి అనేది ఉంది. సో, మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.